ఈ బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ చోట మోటా నాయకులు అనాలోచిత అనర్థమైన మాటలు ప్రెస్ మీట్లో సంబంధం లేని మాటలను మాట్లాడుతూ రైతులను రెచ్చగొట్టే విధంగా మరి ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్నారు. అది అన్నీ సరైనవి కాదు. మరి ఇంకో విషయం ఏంటంటే బిల్లా సుధీరెడ్డి గురించి లాతాకుల రంగారెడ్డి మాట్లాడిన తీరు. రంగారెడ్డి నీ హిస్టరీ ఏందో మైలారం ప్రజలకు తెలుసు. మనం ఏం మాట్లాడే ముందు మన కుటుంబంలో మనగడ ఏంది, మన పాత్ర ఏంది, మన వాళ్ళ కుటుంబ సభ్యులు మెచ్చుకుంటానరా లేదా, అదే విలేజర్స్ మెచ్చుకుంటానరా లేదా అని తీరు వెనుక ముందు మన ఆత్మ విమర్శ చేసి మాట్లాడుకోవాలి. ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడొద్దు. ఖబర్దార్ రంగారెడ్డి. మీ మిత్రులు, నీతో మాట్లాడిన మిత్రులు కూడా వాళ్ళు ఖబర్దార్. ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. దయాకర్ రావు పేరు మర్చిపోయిన జనం ఎప్పుడో. ఆ పేరు మీ ద్వారా బయట పెట్టించుకోవడానికి మీ ద్వారా మళ్ళా ఏంటి జనంలో ఉన్నాడు దయాకర్ రావు అని చెప్పించుకోవడానికి తాపత్రయపడుతున్నాడు తప్ప ఇది రైతుల మీది ప్రేమ కాదు. రైతుల మీద అసలు భరోసా లేదు. రైతులను మర్చిపోయిండు, జనాన్ని మర్చిపోయిండు కనుకనే జనము 1,00,000 ఓట్ల తేడాతో ఓడించారంటే ఇంకా మనకి అది ఎంత సిగ్గుచేటు. అది ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ సంబంధం లేని మాటలు మాట్లాడి మీరు ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే తూనా పోనా అయింది. ఇది చిల్లర బల్లర మాటలు మాట్లాడితే ఖబర్దార్. కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోలేరు. ఎందుకు అంటే సుధీరెడ్డి మీద మాట్లాడిన మాటలు మీరు వెనక్కి తీసుకోవాలి. దీనికి ప్రలోభ పెట్టింది ఎవరో, దీనికి ప్రోత్సహించింది ఎవరో ఖబర్దారు. దాన్ని వెనక్కి తీసుకోవాలి. బేషరతుగా క్షమాపణ చెప్పాలి. చెప్పకుంటే తీవ్రంగా ఉంటుంది. అది మైలారమే కనుక తీవ్రంగా ఉంటుంది. మరి సంజయ్ రెడ్డి కుటుంబం అంటే ఏందో ఊళ్ళో తెలుసు. మరి సుధీర్ రెడ్డి దళితులు కోరిన వెంటనే అక్కడ ఒక విలేజ్లో మారమ్మ దేవాలయం కట్టించిండు. అది నీకు తెలుసా? నువ్వేమైనా చేయగలుగుతావు అట్లా? ఇంకట్టినే అనేక సాయం అడిగిన వాళ్లకు సాయం చేసే గుణమే తప్ప నమ్మిన మనసులను మోసం చేసే గుణం సుధీరెడ్డిది కాదు. వీటికి మర్చిపోవద్దు. మరి ఇంకొకసారి మీరు కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుకో. దేనికైనా వెనుకాడరు. చూసుకుందామంటే చూసుకొని స్టేజ్ పెట్టుకుందాం. బహిరంగ ఏ ప్రదేశం వచ్చినా పర్లేదు. ఈ పత్రికా ముఖంగా వద్దు. బేషరతుగా మనం ముఖాముఖి మాట్లాడదాం. నీకు ఏమైనా దమ్ముంటే రండి, నేను రెడీ. దానికి చూపించడానికి రెడీ. మీ టీఆర్ఎస్ హామీలు ఎన్ని నెరవేరినాయి, ఎన్ని మిగిలి ఉన్నాయి, వాటికి మీరు బాధ్యులైతే రండి, నేను మాట్లాడతా. నా పార్టీ తరపున నేను వస్తా. ఇంకోళ్ళు వస్తారు. ఇంకా కావాల్సిన వాళ్ళు వస్తారు. కానీ నేను ఒక్కనైనా వస్తా. నేను ఒక్కడిని మీ 100 మందికి సమాధానం చెప్పగలుగుతారు. రండి. మీకు దమ్ముంటే చేయండి, లేకపోతే లేదు. ఛాలెంజ్ చేయండి. డేట్ చెప్పండి, టైం చెప్పండి, స్థలం చెప్పండి, నేను వస్తా. ఈ చిల్లర మాటలు మాట్లాడొద్దు. చిల్లర వేషాలు వేయొద్దు. అయింది కానీ మాట్లాడొద్దు. చెల్లుబాటు అయినా మాట్లాడుంది. మనసులో జల్లేటట్టు మెలగొడకండి. జై కాంగ్రెస్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న బీఆర్ఎస్ వాళ్ళు సుధీర్ రెడ్డి గారి మీద మాట్లాడిన మాటలు అది వెనక్కి తీసుకోవాలని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకనంటే వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడకండి. మీరు వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడితే అది రాజకీయాల చెల్లబాటు కాకుండా మీ నాయకుడు నేర్పిన విధానం అదే అని మీరు అనుకుంటే అది మీ తప్పుడు ఆలోచనలు. చందురామ్ గారికి నేను డైరెక్ట్ ఎందుకు చెప్తానంటే, రాము అదే సుధీర్ రెడ్డి నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించిండు. అదే సుధీర్ రెడ్డి ఎన్నిసార్లు బాతలాడినవో నీ కుటుంబం నువ్వంతా కలిసి అది ఒకసారి మర్చిపోయినా కావచ్చు. వ్యక్తిగతమైన మాటలు మాట్లాడితే వ్యక్తిగతంగా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకనంటే ఒక నాయకుని ఒక లక్ష్యం ఆ పద్ధతిగా మాట్లాడొద్దని హెచ్చరిస్తూ, ఎందుకనంటే మీరు చేసిన ఏదైతే మన బిల్లులు అది మన ఆరోగ్యశ్రీ అది అయితేంది, మీరు సీఎం రిలీఫ్ ఫండ్
ఎవరి దగ్గర ఎన్ని డబ్బులు వసూలు చేసిళ్ళు, మీ బ్యాచ్ ఎంత ఉన్నది, అది అందరికి తెలిసిన ముచ్చటే. ఎందుకు అని అంటే మాట్లాడుకుంటే ఇది రాజకీయాలు చిల్లర రాజకీయాలు అవుతాయి. మీరు నోరు జారి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే అది బాగుంటుంది. ఒక సంస్కారమైన రాజకీయం చేయండి. ఒక వ్యక్తి పెద్ద వ్యక్తిని అంటే మీరు పెద్దోళ్ళు అవుతాను అనుకుంటే ఆ పెద్ద వ్యక్తి ఇంకా మీ ఎమ్మెల్యేగా మీ మాజీ దయాకర్ రావు గారి గురించి కూడా మేము మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకనంటే అంత పెద్ద మాటలు మాట్లాడొద్దు. ఒకటి గుర్తుంచుకొని రాజకీయాలు రాజకీయంగా మాట్లాడండి, వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడొద్దు. ఇంకోసారి సుధీర్ రెడ్డి గారి గురించి కానీ వ్యక్తిగతంగా ఇంకా మా పార్టీ తరపు నుంచి ఏదైనా ఉంటే మీరు మాట్లాడండి. మేము ఏదైనా లోపాలు ఉంటే సరిదిద్దుకుంటాం. లేదు మీరు అదే వ్యక్తిగతంగా మాట్లాడితే మాత్రం అది తప్పిదం అవుతుంది, తప్పిదం చేసిన వాళ్ళు అవుతారు. దానికి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూ ఉండు. థ్యాంక్ యూ. నమస్కారం. నమస్కారములు. అయితే ఈ లేతాకుల రంగారెడ్డి ఏదైతే ఈ రైతుల గురించి మేము కౌంటర్గా మాట్లాడిండో, మరి లేతాకుల రంగారెడ్డి బీఆర్ఎస్ఆ బీజేపీ మాకు కూడా కన్ఫ్యూజనే ఉన్నది. మరి వ్యక్తిగత దూషణలతోని మాట్లాడి మరి ఒక వ్యక్తిని శాపనార్థాలు పెట్టినట్టు మాట్లాడైతే పద్ధతి కాదు. అది రాజకీయాన్ని హుందాగా మాట్లాడాలి. నువ్వు బాగుపడవు, నువ్వు నాశనం అవుతావు, అదవుతావు, శాపనార్థాలు అనేది రాజకీయాలలో అది చాలా తప్పైన విషయం అది. కాబట్టి రంగారెడ్డి ఇంకా కూడా రైతుల గురించి నువ్వు శ్రీనివాసరెడ్డి గారి దగ్గర కానీ దయాకర్ రావు దగ్గర కానీ ట్రైనింగ్గా నేర్చుకో. కానీ శాపనార్థాలు పెట్టుడు ఇది అయితే పద్ధతి కాదు. దీన్ని మేము ఖండిస్తాను. వెరీ థ్యాంక్ యూ.